వెల్కమ్ టు ఐబీటీవీ. కడప నగరంలోని ఉక్కాయిపల్ల ఎకో పార్క్ వద్ద క్లీన్ కడప బయోడైవర్సిటీ శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప నగర మేయర్ పాకా సురేష్ కుమార్, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, కమిషనర్ రాకేష్ చంద్రతో పాటు కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. అలాగే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, నగర ప్రముఖులు, ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపుగా 10 సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఈ ఎకో పార్క్ ను స్వచ్ఛంద సంస్థలు, అలాగే పాలకవర్గ సభ్యులు, అలాగే మన ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, కార్పొరేషన్ సిబ్బంది, కడప నగరపాలక సంస్థ పుర ప్రముఖులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు క్లీన్ కడప బయోడైవర్సిటీ కలిసి నడుద్దాం, కడపను అభివృద్ధి చేద్దామనే కార్యక్రమం పిలుపులో భాగంగా దాదాపుగా 400 మందితో ఈరోజు క్లీన్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఈ కంపోస్ట్ యార్డ్ గతంలో మున్సిపాలిటీ ఉన్నప్పటి నుంచి కూడా మన కడప నగరానికి సంబంధించిన మొత్తం చెత్తని ఇక్కడ డంప్ చేసే కార్యక్రమం చేశాం. 2014లో దీనికి సంబంధించి దాదాపుగా వరల్డ్ బ్యాంక్ నిధులతో 30 కోట్ల రూపాయలతో దీన్ని శాంక్షన్ చేసి దీన్ని కంపోస్ట్ యార్డ్ని ఇక్కడి నుంచి తరలించి దీన్ని నీట్గా చేయాలన్న ఉద్దేశంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు దీన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా ఈ అధికారుల మధ్య సమన్వయ లోపంతో, ఈ కాంట్రవర్షన్తో దీన్ని దాదాపుగా 14 సంవత్సరాలు మూలన పడేసే కార్యక్రమం చేశాం. ఈ అధికారులు మాకు సంబంధం లేదని చెప్పి కార్పొరేషన్ అధికారులు, అలాగే పొల్యూషన్ బోర్డుకు సంబంధించిన వాళ్ళు కూడా మాది కాదు, ఇది మేము వర్క్ మాత్రం ఎగ్జిక్యూషన్ చేస్తామనే ఉద్దేశంతో మాకు హ్యాండ్ ఓవర్ చేయని పరిస్థితి. దీని మీద గడిచిన ప్రతి ఒక్క జనరల్ బాడీ మీటింగ్లో కూడా మేము గలమెత్తి దీన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడున్నటువంటి మన ఐఏఎస్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ గారు, అలాగే అప్పుడున్నటువంటి మేయర్ సురేష్ బాబు గారు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కూడా దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయన్న ఉద్దేశంతో దీన్ని పక్కన పెట్టడం జరిగింది. కానీ ఇది ఇలాగే ఉంటే మళ్ళా మరొక దిబ్బమాలి తయారు ఉద్దేశంతో మార్నింగ్ విజిట్లో భాగంగా నేను ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి దీన్ని ప్రజలకు వినియోగం కావాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే మొత్తం డెవలప్ చేయాలంటే మళ్ళీ ఒక 50 లక్షలు 60 లక్షల పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అంత నిధులు మన కార్పొరేషన్ దగ్గర లేవు. కాబట్టి ఉన్నటువంటి మన ఈ ప్రోగ్రాం ద్వారా కనీసం ట్రాక్స్ను క్లీన్ చేసి ప్రజలను వాకర్స్ కన్వర్ట్ చేస్తే ఇది వినియోగంలోకి వస్తే కొంచెమన్నా జరుగుతుంది. దాని తర్వాత ఫేస్డ్ మేనర్లో ఒక్కొక్క విధంగా దీన్ని డెవలప్ చేసే కార్యక్రమం చేయాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. రాబో కాలంలో దీన్ని పూర్తిగా వినియోగంలో తీసుకొచ్చే విధంగా అధికారుల మీద ఒత్తిడి చేస్తామని కూడా తెలియజేస్తుంది.